హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ వంశీ. నా పేరు శేక్ష. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు యుఎస్ఏ ఇరాన్కి అసలు మధ్య ఏముంది, ఏం జరుగుతుంది. కూల్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధం ఏంది, వాళ్ళకి వీళ్ళకి వార్ ఎందుకు జరుగుతుంది, మధ్యలో పాలస్తీన్ ఏం చేసింది, అమెరికా ఎందుకు మధ్యలో వచ్చింది, అసలు దుబాయ్తో ఏం సంబంధం, అరబ్ కంట్రీస్తో ఏం సంబంధం, ఇవన్నీ చెప్పడానికి మేమున్నాం. మీకు పాయింట్ టు పాయింట్ గన్ షాట్గా చెప్తాము, పిన్ టు పిన్. మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ శిక్ష గడిస్తాడు. షేక్, అసలు రెడ్ ఫ్లాగ్ అంటే ఏంది? అది చాలాసార్లు ఎగరేశారంట కదా, ఎన్నిసార్లు ఎగరేశారు, బట్ అది ఎందుకు ఎగరేశారు, అసలు దానికి కారణం ఏంటి? రెడ్ ఫ్లాగ్ అంటే సాక్రిఫైస్, బ్లడ్. ఇప్పుడు అన్యాయంగా ఒక మనిషిని చనిపోయినప్పుడు వాళ్ళు ఇరాన్కి ప్రతీకారంగా ఈ రెడ్ ఫ్లాగ్ ఎగిరేశారు. జమ్కరన్ మసీద్ పైన చాలా ఒక 1680 ఇయర్ బ్యాటిల్ ఆఫ్ కర్బాలా దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ బ్యాటిల్లో ఇమాం హుసేన్ని చంపేశారు జైద్ సైన్యం. చంపినప్పుడు అక్కడ ఏమైంది, అది అన్యాయంగా చంపేశారని ఈ రెడ్ ఫ్లాగ్ పుట్టింది. ఆ రెడ్ ఫ్లాగ్ దానికి కారణం అది మెయిన్. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఇరాన్ 3 times ఎగిరేసింది. రెడ్ ఫ్లాగ్ మీద ఏం రాస్తున్నారు? యాలాలాల్ అల్ హుసేన్ అని రాశారు. అంటే ఇది చిహ్నం హుసేన్ని. ఇది చాలాసార్లు ఎగిరేస్తారు. ఒకసారి పండగ జరిగింది మొహరం అప్పుడు కూడా ఎగిరేస్తారు. అప్పుడు ఆయన ఏమంటే ఆయన గుర్తు తెచ్చుకోవడానికి, మనం చెప్పడానికి, ఆయన గుర్తు తెచ్చుకోవడానికి చాలా షియా కమ్యూనిటీస్ మన ఆంధ్రాలో, తర్వాత హైదరాబాద్లో, ఉత్తరప్రదేశ్లో, బెంగళూరు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. వాటికి అంటే మొహరం వాళ్ళే ఎక్కువ చేస్తారు. అందరు చేస్తారు అని చెప్పలేము, కొంతమంది ఎక్కువ మొహరం చేస్తారు. అవును షేక్, ఇప్పుడు రీసెంట్గా వార్ జరుగుతుంది కదా ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎందుకు యూఎస్ఏ సపోర్ట్ ఇద్దాం అనుకుంటుంది? ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ ఇద్దామంటుండంటే, ఇప్పుడు పర్షియన్స్, ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు మొనార్క్ లాగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరికి భయపడ్డు, వీళ్ళు అరబ్ కంట్రీస్ మొత్తము యుఎస్ కంట్రోల్లో ఉంది, అందరి కంట్రోల్లో ఉంది. అక్కడ పట్టుపోతే ఇంకా వరల్డ్ మొత్తం పోయినట్టే. వన్స్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ అవన్నీ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఈ న్యూక్లియర్ పవర్ వచ్చిందంటే ఇప్పుడు ఎవరి మాట వినడు వాడు, మొనార్క్ ఎవరికి భయపడడు. అందుకనే ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ అమెరికా కలిసి అతన్ని చంపేశాడు. అక్కడికి అయిపోయింది. కానీ వాళ్ళు ప్రతీకారంగా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతీకారం వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. ఎవరిని? దుబాయ్ పైన, కువైట్ పైన, ఖతార్ పైన, అబుదాబి పైన. మెయిన్గా అక్కడ యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ దాన్ని లేపేస్తే ఇవన్నీ ఉండవు కదా, ఇవన్నీ ఉండవు. మా మీనక వారికి ఇప్పుడు ఇక్కడి నుంచి దగ్గర అవుతుంది, ఇక్కడి నుంచి బాగా అటాక్ చేయొచ్చు తొందరగా. అందుకని వీడికి న్యూక్లియర్ పవర్ ఒక అన్ని కంట్రీస్, ముస్లిం కంట్రీస్ మొత్తంలో కూడా ఒక్క పాకిస్తాన్ దగ్గరే న్యూక్లియర్ పవర్ ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్నా కానీ పాకిస్తాన్ దగ్గర అదేం పీకలేదు. అమెరికా చేతుల్లోనే ఉన్నట్టు అది 100% ఉంది. మనకి ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగినప్పుడు కూడా యుఎస్ఏ వాళ్ళకి ఎన్నో లోన్ ఇప్పించినాడు, 1 బిలియన్ పైన లోన్ ఇప్పించినాడు వాళ్ళకి సపరేట్గా, బాంబులు కొనడానికి, వాళ్ళ దగ్గర కొనడానికి, మన మీద యుద్ధం చేయడానికి. ఇది నిజం. అంటే ఇండియా మీదకి వార్ జరిగేటప్పుడు లోన్ ఇప్పించినాడు ఇంత అని అమెరికన్ బ్యాంక్స్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వాడి దగ్గర ఉన్నా వాడి చేతిలో ఉంది, కానీ అక్కడ వాడికి సంబంధం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు, ఇరాన్ వాడి దగ్గర ఉంటే, ఇరాన్ మొనార్క్ కదా, ఎవరి మీద వేసాడు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంటే పెట్రోల్, వాడు కరెన్సీ పెరిగింది, పెట్రోల్ ప్రైస్ వాడు చెప్పినట్టు పెరగాల, వాళ్ళని దుబాయ్ వాళ్ళు వినాలా. దుబాయ్కి ఇరాన్కి మధ్యలో రిలీజన్, ఇప్పుడు షియా సున్నీ విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దుబాయ్ కూడా ఇంటర్లింక్, అరబ్ కంట్రీస్ కూడా ఇంటర్లింక్ ఉంది యుద్ధంలో. అవన్నీ తెలుసుకున్నాడు ఇరానుడు. అవును షేక్, అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి కదా యుద్ధము, మధ్యలో ఈ అరబ్ కంట్రీస్కి ఎందుకు? చెప్పింది అదే కదా, అరబ్ కంట్రీస్ అంటే అరబ్ కంట్రీస్ చేతుల్లో, ఇప్పుడు అరబ్ కంట్రీస్ దగ్గర ఎవరి దగ్గర లేదు న్యూక్లియర్ బాంబ్ లేదు. ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ క్రియేట్ చేస్తే వీళ్ళది. ఇప్పుడు ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి ఉన్న విభేదాలు ఫస్ట్లో ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంటే జెరూసలేం అంటే జూయిస్కి, క్రిస్టియానిటీకి పడదు ముందులో, ఫస్ట్లో పడదు.
ఇప్పుడు ఏమైందంటే ఇస్లాంకి, జూయిస్కి, క్రిస్టియానిటీకి ముగ్గురికి పడట్లేదు. ఇప్పుడు జూయిస్, క్రిస్టియానిటీ ఒకటైనట్టు ఇప్పుడు లెక్క. ఓకే. ఇప్పుడు ఇస్లాం అనేది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మోనార్కిజం చూపిస్తున్నారు, మేమే అన్నట్టు చూపిస్తున్నారు. కాబట్టి ఇలా కాదు, వీళ్ళని తొక్కాలని చెప్పేసి దమ్ము. అవును షేక్, ఇప్పుడు ఇజ్రాయెల్ కాడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా, మనం ఇప్పుడు ఇండియా ఉంది, ఎవరి సైడ్ నిలబడితే బెస్ట్? నాకు తెలిసినంత వరకు న్యూట్రల్గా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్ మనకు పాకిస్తాన్ వల్ల సపోర్ట్ చేసింది బాగా. పాతకాలం నుంచి ఓల్డ్ హిస్టరీ మొత్తం ఇరాన్ మనకు తోడుగా ఉంది. ఇద్దరికి మధ్యలో ఇద్దరికి సమానంగా ఉండాలా, ఇద్దరికి ఎవరికి ఏమొచ్చినా మనం నించోవాలా. ఇప్పుడు రీసెంట్ పాకిస్తాన్ వారైనప్పుడు ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసింది, నించుంది. మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఇరాన్ని ఇట్లా చేయడం వాళ్ళకి తప్పు, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఇరాన్తో బాగా కలిసి ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్తో ఉన్నారు. మనకు అందరితో విభేదాలు ఉండకూడదు, అందరితో ఈక్వల్గా ఉంటే ఫస్ట్ మన కంట్రీని మనం సెల్ఫ్ చూసుకోవాలా, వేరే వాళ్ళది కదా. మన సెల్ఫ్ మన ఏదైనా ఇప్పుడు వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా, డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, మనకు ఉపయోగపడుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఉంది వాళ్ళ దగ్గర, ఆయిల్ ప్రొడక్షన్. వాళ్ళు మనకి ఈజీగా దగ్గరలో ఉన్నారు, మనకు చీప్గా కూడా దొరికిద్ది. వాళ్ళు కావాలి మనకి. ఇద్దరిని న్యూట్రల్గా ఉండడం బెస్ట్ నన్ను అడిగితే. ఎవరితో ఉండకూడదు, న్యూట్రల్గా ఉండడం. ఇద్దరు పర్వాలేదు, ఇద్దరితో మాకు వివాదాలు కాబట్టి ఇద్దరు పర్వాలేదు. ఇప్పుడు ఈ టూ కంట్రీస్ మధ్యలో, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కిమ్ అసలు ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వద్దాం అనుకుంటున్నాడు. వాడు ఏంటంటే వాడి పెత్తనం చెల్లాలని, అమెరికా ఉందని, అటు పక్కన పెద్ద కంట్రీ ఉంది, మనం ఇటు సైడ్ నుంచి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేద్దాం. ట్వీట్ కూడా వేసాడు, నా ఒక అనుభవం చాలు మొత్తం ఇజ్రాయెల్ వెళ్ళిపోయిద్ది అని వేసాడు. అలా ఏం లేదు. వాడు ఇప్పుడు ఒకవేళ అమెరికా ఇరాన్ వైపు ఉంటే కిమ్ వచ్చేసి ఇజ్రాయెల్ వైపు ఉంటాడు. అట్లా అమెరికా ఆపోజిట్, ఎప్పుడైనా అమెరికాకి ఆపోజిట్గా ఉంటాడు అలా. అవును, ఇప్పుడు చైనా ఎంట్రీ ఇస్తా ఆల్రెడీ ఎంట్రీలోనే ఉంది. వాళ్ళే కదా GPS లొకేషన్స్ అన్నీ ఇచ్చి ఇరాన్కి. వాళ్ళకేం తెలుసు ఇరాన్కి ఇవన్నీ, ఇక్కడ బేసిస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని. మొత్తం ఆల్రెడీ అదే వెనక నించొని నడుపుతుంది చైనా. నడిపింది కాబట్టే ఇవన్నీ వాళ్ళకి అంత అడ్వాన్స్లో వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి ఎక్కడెక్కడ అమెరికన్ బేస్ ఉన్నాయి అన్నీ చెప్పేసింది, అయిపోయింది. ఇప్పుడు UK వచ్చింది వారిలోకి, ఎంటర్ అయింది. ఎస్టర్డేనే వచ్చింది, చెప్పింది అఫీషియల్గా నేను ఎంటర్ అవుతున్నా అని. నాకు తెలిసి లాస్ట్కి ఫైనల్గా World War III స్టార్ట్ అయింది, మనం చూస్తున్నాం World War. అవును, రీసెంట్గా చూసాను, ఇది ఇజ్రాయిల్ రైడర్స్ ఐరన్ ఉంటే రైడర్స్ దొరికిపోతున్నాయి కదా. వాళ్ళు అందుకే కదా డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ వేరే కలిపి ప్లాస్టిక్తో యూజ్ చేస్తున్నారు. అది దగ్గర వచ్చినా కూడా డిటెక్ట్ చేయలేకపోతున్నాయి, చిన్న పక్షులు మాదిరిగా వస్తున్నాయి. వారి వల్ల ఇజ్రాయిల్కి ఇరాన్కి అడ్వాంటేజ్ చేసింది, డిసడ్వాంటేజ్ చేసింది. డిసడ్వాంటేజా ఏం లేదు, జస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి అమెరికా ఊహించలే. కమినీ చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా మెత్తబడిపోతారు, ఏం చేయలేరు అనుకున్నారు, ప్రతి దాడికి దిగారు. ఎమ్మటే కొడుకుని ఎక్కడం, మళ్ళీ అతను కూడా చనిపోయాడని న్యూస్ వచ్చింది, తెలియదు అంతగా. ఎమ్మటే రిటర్న్ దాడికి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఏరియా పరంగా చూస్తే ఇజ్రాయెల్ వచ్చేసి ఏరియా చిన్నగా ఉంటుంది. నువ్వు దాడి చేసావనుకో, దాడి చేస్తే ఆ దాడికి ఇక్కడ ఏమైంది కనపడిపోయింది ముందే, ఏంది అసలు ఏందని. అది ఇరాన్ అనుకో, ఏరియా పెద్దగా ఉంటుంది, ఇప్పటికి 3-4 టైమ్స్ చేసింది, అయినా నీకు అంతగా ఎఫెక్ట్ కాలే ఏరియా. అది మెయిన్. అందుకే మ్యాక్సిమము ఇరాన్ దగ్గర అసలు ఊహించాలి ఇలాంటి మిసైల్స్ ఉన్నాయని. బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో, సోనీ హైపర్ బ్లాస్టిక్ మిసైల్ అని, చాలా అడ్వాన్స్గా ఉంది. ఏ డ్రోన్, ఏ రేడార్, ఏ సిస్టమ్ కూడా దాన్ని ఆపలేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత స్పీడ్గా ఉంది. ఎలా కనిపెట్టారో ఏమో, చాలా అడ్వాన్స్గా ఉంది. నాకు తెలిసి ఇరాన్ బాగా ఫస్టే ఆల్రెడీ 60% యురేనియం ఎన్రిచ్ చేసి ఉన్నారు, అవి కూడా ఉంది. అది చేసే ముందే ఆల్రెడీ ట్వీట్ వేసి ఉన్నాడు, మేము అనుకుంటే 24 అవర్స్లో న్యూక్లియర్ బాంబ్ అయిపోయిద్దని. నిన్ననే 5.5 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చిందంట. దానికి మెయిన్ రీజన్ ఏందో మనకు తెలియదు, నార్మల్గా వచ్చిందని అందరూ అంటున్నారు. అది మనకి కూడా అన్నారు ఈ మధ్య. కానీ నాకు తెలిసినంత వరకు అన్ని కంట్రీస్ పక్కన ఇస్లామిక్ కంట్రీసే ఉన్నాయి. ఇటు పక్కన ఇస్లామిక్ కంట్రీ, ఇటు పక్కన ఇస్లామిక్ కంట్రీయే అయినా
మన కంట్రీ అని చూడలే. ఎవరి కింద ఉండను, ఎవరి కింద గులాం కింద ఉండనని అమెరికానే ఢీగొట్టాడు. చూద్దాం ఏం జరిగిద్దో. ఒక ఓవర్ వ్యూ ఇవ్వచ్చు కృషి. ఏమి ఓవర్ వ్యూ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ది కదా. 100% మ్యాక్సిమం ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఇప్పుడు అరబ్ కంట్రీస్ 100% దాని క్యాపిటల్స్, దాని ఇన్కమ్ ఏరియా, వాళ్ళకి మెయిన్ వాళ్ళ కరెన్సీని ఏమని పిలుస్తారు, సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఎలా మెయిన్ దేని మీద ఆధారంగా ఉన్నారు, మ్యాక్సిమం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. 100% వచ్చింది, చూసుకోవడం మంచిది. నేను చదువుకుంటున్నా. కమీని చనిపోయాడు. ఇప్పుడు కమీని చనిపోయినప్పుడు ఇరానియన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు అతన్ని. దెన్ ఇండియాలో ఎందుకు అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ? ఇరాన్లో కేవలం సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు ఆ కమ్యూనిటీకి. అట్లా అని కాదు. ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్లో 2 టైప్స్ ఉంటారు కదా. షియా మ్యాక్సిమం హైదరాబాద్ వాళ్ళు షియా మ్యాక్సిమం ఉంటారు. వాళ్ళు మొహరం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించి నాకు తెలిసి వాళ్ళే చేస్తుంటారు. అందరు ముస్లిమ్స్ చేస్తారని కాదు, కొంచెం షియా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసి ఉంటారు 100%. ఎందుకంటే ఇప్పుడు పాప్ గారు చనిపోయారు కదా రీసెంట్గా, క్యాథలిక్ క్రిస్టియానిటీ. ఆయన కూడా ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు అందరూ చెప్పాలా సంతాపం. అంటే పెద్ద మనిషి కదా, ఒక మతానికి షియాలో చాలా పెద్ద మత గురువు. అలా ఆ మత గురువు కోసం వీళ్ళంతా ప్రొటెస్ట్ చనిపోయారని కొంచెం ఇబ్బంది పడ్డారు. అది వాళ్ళది ఇష్టం. ఓకే గాయ్స్, బాయ్. ఇంతటితో మేము ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు ఒక 5 టాప్ జీకే క్వశ్చన్స్ అడుగుతాను జనరల్ నాలెడ్జ్గా. చెప్పండి. క్యాపిటల్ ఆఫ్ ఇరాన్, నేషనల్ బర్డ్ ఆఫ్ ఇరాన్. నెక్స్ట్ ఇరాన్ ఎందుకు, ఇజ్రాయెల్ కూడా అడుగు. నాకు ఇరాన్ అంటే ఇష్టం, అందుకే ఇరాన్ అని చెప్పా. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఏమని అడుగుదాం. క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ కరెన్సీని ఏమని పిలుస్తారు కదా. తర్వాత నెక్స్ట్ ఖతర్ అబుదాబి నేషనల్ బర్డ్ చెప్పండి. ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.